హలో హాయ్ వెల్కమ్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పెప్పర్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో అవి కొంచెమే వేసుకున్నానండి. ఒక 4 to 5 క్లౌస్, అలాగే ఒక 5 ఇలాచి, బిర్యానీ ఆకు, ఇంకా జీరా వేసుకున్నాను. ఇప్పుడు 4 to 5 చిల్లీస్ వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు 3 ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్లో త్వరగా కుక్ అయిపోతాయి. సో సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు అందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది. సో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక 1 మినిట్ పాటు. తర్వాత ఇందులో 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. అది ఆల్రెడీ నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో దాన్ని నేను ఇందులో వేసేస్తున్నాను. బిర్యానీకి మీరు ఎప్పుడైనా కూడా కొంచెం పెద్ద పీసులు కట్ చేసుకుంటే బాగుంటుందండి బిర్యానీలోకి. సో ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి నేను ఇందులో ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నానండి. ఇప్పుడు కర్డ్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే కర్డ్ మొత్తం కూడా ఆ చికెన్కి బాగా పడుతుంది. సో చాలా బాగా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది చికెన్ కూడా. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ కదా, సో దాన్ని నేను పెప్పర్ వేసుకుంటున్నాను. నేను పెప్పర్ ఇక్కడ మ్యాక్సిమం 3 స్పూన్స్ తీసుకున్నాను. సో పెప్పర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అది కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇది హోమ్మేడ్ గరం మసాలా. నేను ఇందులో ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదండి, చాలా తక్కువే వేస్తున్నాను. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నేను బిర్యానీ తయారు చేస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇది మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు మనం కుక్ చేసుకుందాం. అరౌండ్ ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి బాగా బాయిల్ అవుతుంది. వాటర్ అంతా కూడా చికెన్ నుంచి బయటకు వచ్చేసి బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో నేను హ్యాండ్ఫుల్గా కొరియాండర్ ఇంకా పుదీనా తీసుకున్నాను. సో ఆ రెండింటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఈ బిర్యానీలో ఏంటంటే ఆల్మోస్ట్ చికెన్ ఒక 70 to 80% కుక్ అయిపోలేండి మన రైస్ వేసే ముందే. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది గ్రేవీ నుంచి, అంటే మనకు ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది 70%. ఇప్పుడు నేను ఆల్రెడీ నానపెట్టుకొని ఉంచుకున్నానండి రైస్ని, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. దాన్ని నేను అందులో వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటాను. మనం ఎప్పుడు కూడా రైస్ వేసిన వెంటనే వాటర్ వేయకూడదండి. ఒక 1 మినిట్ జస్ట్ ఒకసారి అలా ఆయిల్లో ఫ్రై చేస్తే రైస్కి ఉన్న స్మెల్ పోతుంది. మనకి బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు అందులో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదా, సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సారీ, నేను నార్మల్ రైసే తీసుకున్నానండి, బాస్మతి రైస్ తీసుకోలేదు. ఇప్పుడు ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అండ్ మన లాస్ట్ ఇంగ్రీడియంట్, ఆబ్వియస్లీ బిర్యానీ అన్నాక నెయ్యి వేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, బాగా బాయిల్ అవుతుంది.
ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో చేసుకొని ఒకసారి జస్ట్ కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకోకూడదండి, మళ్ళీ రైస్ విరిగిపోతుంది. సో కొంచెం కలుపుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కింద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి, ఐరన్ ప్యాన్. ఎందుకు అంటే నాకు కింద మాడిపోకుండా ఉండాలని చెప్పేసి నేను అలా పెట్టుకుంటూ ఉంటాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. కింద అసలు ఏం అంటుకోదు, ఏం కాదు. ఇలా మనం పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఈ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారా, యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పెప్పర్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, చాలా టేస్టీగా ఉంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో సర్వ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.